న్యూయార్క్ వేదికగా జరిగిన టీమిండియా వరల్డ్ కప్ లో బోని కొట్టింది. ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టీమిండియా పేసర్ల దాటికి ఐర్లాండ్ జట్టు 16 ఓవర్లలోనే 96 పరుగులకి ఆలౌట్ అయింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్ 12.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మతో ఓపెనర్ గా వచ్చాడు విరాట్ కోహ్లీ. కేవలం ఒక పరిగే చేసి పెవిలియన్ చేరిన రోహిత్ శర్మతో కలిసి రిషబ్ పంత్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపారు. బౌలింగ్ కు సహకరిస్తున్న పిచ్చిపై ఈ ఇద్దరు చెలరేగాడారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ 37 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్సర్లతో 52 పరుగులు చేసి మ్యాచ్ ను వన్ సైడ్ గా మార్చాడు. ఇక చివరి వరకు నిలిచిన రిషబ్ పంత్ 26 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతో 36 పరుగుల నాట్అవుట్ తో మ్యాచ్ ను ఫినిష్ చేశాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ కు ఆరంభం నుంచే వరుస షాకులు తగిలాయి. ఒక దశలో అయితే 50 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన జట్టు 60 రన్స్ లోపే ఆల్అౌట్ అయ్యేలా కనిపించింది. ఈ దశలో డెలానీ 26, జోస్ లిటిల్ 14 పరుగులతో దూకుడుగా ఆడడంతో ఐర్లాండ్ జట్టు 96 పరుగులు చేసింది. భారత బౌలర్లు హార్దిక్ పాండ్యాకు 3, హర్షదీప్ సింగ్, బుమ్రాకు చెరో 2 వికెట్లు పడగా అక్షర్ పటేల్, సిరాజ్ కు తలా 1 వికెట్ దక్కింది. ఇక 97 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లకు శుభారంభం దక్కలేదు. విరాట్ కోహ్లీ ఒక్క పరుగ్కే పెవిలియన్ చేరగా రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ తర్వాత భుజం గాయంతో రిటైర్డ్ హార్డ్ గా మైదానం వీడాడు. హిట్ మ్యాన్ స్థానంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 2 పరుగులకే నిష్క్రమించాడు. ఇక రిషబ్ పంత్, శివం దూబే కలిసి మరో వికెట్ పడకుండా మ్యాచ్ ని ఫినిష్ చేశారు. పంత్ 36 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. మొత్తంగా 8 వికెట్ల తేడాతో ఐర్లాండ్ పై టీమిండియా T20 వరల్డ్ కప్ లో బోను కొట్టింది.